45 సంవత్సరాలు అనుభవం ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించండి అని అన్నాడంటే చంద్రబాబు యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో అవుతున్న ట్రోల్స్ ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారో చిన్న వీడియో ఒకటి వినిపిస్తాను. ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీరు ప్రగతి పథకంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని హుకుం జారీ చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలకు సదరు అధికారులు షాక్ కు గురయ్యారు. ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూసారా, నీరు ప్రగతి సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడుతూ 10 డిగ్రీల ఉష్ణోగ్రతను రాజధాని ప్రాంతంలో తగ్గించమని కోరాడట. రాష్ట్రంలో వేడి ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రతలు మీరు తగ్గించండి అని కోరుకున్నారట. ఉష్ణోగ్రతలు ఎలా తగ్గిస్తారయ్యా నీ పిచ్చి కాకపోతే? నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు ఎండలు ఎవరైనా తగ్గించగలరా? ఏ విధంగా తగ్గిస్తారు చెప్పు? ఏ విధంగా ఎండలు తగ్గిస్తారు? ఎండలు తగ్గించాలంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, వాతావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, చెట్లు ఎలా పెంచాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని ఏండ్ల పాటు జరిగే పరిణామం ఇది. ఒక ప్రపంచం మొత్తం కూడా కొన్ని ఏండ్ల పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక 15 సంవత్సరాలకు కానీ వాతావరణంలో మార్పు అనేది ప్రపంచం మొత్తం మీద కనబడదు. ఈరోజు వాతావరణంలో మార్పులు చాలా కనపడుతున్నాయి. ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తున్నాయి, చలికాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఏ కాలం అనేది అర్థం కావట్లేదు జనాలకి. మంచి ఎండాకాలంలో వర్షం పడుతుంది, మంచి వానాకాలంలో ఎండ కాస్తుంది, చలికాలంలో వర్షం పడుతుంది. ఇది ఇప్పుడు పరిస్థితి. కారణం వాతావరణంలో మార్పులు రావడానికి వాతావరణ కాలుష్యమే, చెట్లను నరికివేయటమే దానికి ప్రధాన కారణం. వాతావరణ కాలుష్యం వల్ల, చెట్లను నరికివేయటం వల్ల ఈ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. భూమిలో మరియు పంచభూతాలలో ఈ యొక్క వాతావరణంలో మార్పులన్నీ కూడా మనిషి చేసే తప్పిదాలే. మనిషి చేసే తప్పిదాలను తగ్గించాలి. ఒక్కరోజులో ఎవరో తగ్గించలేరు, అది సంవత్సరాలు పడుతుంది. మినిమం 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. అప్పటికైనా కానీ వాతావరణంలో మార్పులు మనం కొద్దిగా నివారించవచ్చు. అలాంటిది ఒక్కసారిగా అధికారులతో సమీక్షా సమావేశం పెట్టి 10 డిగ్రీల ఉష్ణోగ్రత అయినా తగ్గించేసేయండి అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత ఎర్రిబాగులోడో ఏందో నాకైతే అర్థం కాలేదు చంద్రబాబు గారు. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకనైపోతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడకండి. అధికారులతో సమీక్షా సమావేశంలో ఒక ముఖ్యమంత్రిగా డిగ్నిటీగా ప్రదర్శించండి, తెలివైన వాళ్ళలాగా మాట్లాడండి. అంతేగాని మీ గొప్ప కోసం, మీ యొక్క ప్రగల్భాల కోసం నేనే అంతా చేసేసాను, అంతా నేనే అనే పొగరుతో మీరు ఏ పని చేయకండి. ప్రజలకి మంచి జరగాలని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని అధికారులతో మాట్లాడండి, అధికారుల సలహాలు తీసుకోండి. అధికారుల సలహాలు తీసుకుని వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరన్నట్లు ఏ 10-15 సంవత్సరాలకో మార్పు తీసుకురావచ్చు, ఎండలను కొద్దిగా నివారించవచ్చు. చెట్ల పెంపకం ఉంటే ఎండల ఉష్ణోగ్రత కూడా ప్రజలకు తెలియదు. ఈరోజు చెట్లు లేవు, అదే సమస్య. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇటువంటి సిల్లీ మాటలు మాట్లాడకూడదు అని చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాను.